కాంగ్రెస్కి మరొక చావు దెబ్బ తగిలింది ఎన్నికలలో. ఏది ఎక్కడికి పోయినా సరే ఓటమి పాలవుతున్నటువంటి వేళ మరొక పెద్ద మైనస్ అనాలి. తాజాగా డామన్ డయ్యు, దాద్రా అండ్ నగర్ హవేలీ ఇవి ఏవైతే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకప్పుడు కాంగ్రెస్ తప్ప మరొకరికి గెలవడం చేత కానటువంటి ప్రదేశంలో స్థానిక పార్టీలని కలుపుకుని ముందుకు వెళ్ళేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చతికిలబడితే భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించింది. డిస్ట్రిక్ట్ పంచాయతీలు టోటల్గా 50 ఉంటే భారతీయ జనతా పార్టీ ఏకంగా 47 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 3కి పరిమితమైంది. మున్సిపల్ కౌన్సిల్స్ అంటే మన మున్సిపాలిటీల టైప్ అనమాట. టోటల్ 30 సీట్లు ఉంటే బీజేపీ 29 గెలిచింది. దారుణమైనటువంటి దెబ్బ కాంగ్రెస్ పార్టీకి. సర్పంచ్లు అంటే మన పంచాయతీల టైప్ అనమాట. డామన్లో ఏదైతే 16 ఉంటే 15 గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. టోటల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తే కాంగ్రెస్ సంపూర్ణంగా 2/3 కూడా కాదు 95 to 98% విన్ బీజేపీది అయితే 1 to 3%కి పరిమితం అవ్వడం అన్నది కాంగ్రెస్ పార్టీ అసమర్థతకి నిదర్శనంగా నిలుస్తోంది.